ఈ మూమెంట్ కోసం నేను చాలా సేపుగా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ అది తీసే అమ్మయ్య 80 kgs తగ్గినట్టున్నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మీరు తమిళ ఆల్రెడీ చూస్తుంటారు, మన సౌందర్య కాళీమాతగా రెడీ అయింది. బీజీ మ్యూజిక్ వేయండి, ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అప్పుడే బాగా ఆ వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో చూసారు కదా గైస్, హౌస్ మై మేకోవర్ అంతా నేనే చేసుకున్నా. బట్ భయం వేసింది నాకు చాలా వరకు. నేను అది ఇలా చేసేసుకొని చేతులకు అంతా పూసేసుకొని చాలా డిస్ట్రాయ్ చేసుకున్నా. బట్ నేను ఎలా మేకప్ చేసుకున్నానో ఒక ఫోటో వచ్చేస్తుంది మీకు, చూడండి. ఇప్పుడు నేను అన్రెడీ అవబోతున్నా. ఈ మూమెంట్ కోసం నేను చాలా సేపుగా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం చూసారంటే 3 అవుతుంది ఎగ్జాక్ట్ గా. అర్ధరాత్రి కాదు, ఎర్లీ మార్నింగ్ అని కూడా చెప్పచ్చు. మేము అలా కన్సిస్టెంట్ గా అలా వీడియో మీద చాలా హార్డ్ వర్క్ చేసాము. 7 o'clock స్టార్ట్ చేసిన ఇది ఇప్పుడు 3 అవుతుంది. అంటే 7 o'clock నుంచి మేము కాస్ట్యూమ్స్ అది ఇది అని స్టార్ట్ చేసాం. ఇప్పుడు 3 అవుతుంది. వీడియో అది ఫినిష్ చేసి నేను ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఆ చేంజ్ చేసే వీడియోనే ఇది. ఈ ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ మేము రిమూవ్ చేయబోతున్నాం. ఇవన్నీ మేము రెండెడ్ కే తీసుకున్నాం. ఈ ముక్కు పుడక, ఇది తర్వాత ఇదండి, ఇది మెయిన్. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ రా బాబు. ఇది ఎంత వెయిట్ ఉంది తెలుసా. తర్వాత బ్లడ్, ఈ కలర్ టక్ మన వర్షిని అన్ని నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. సీరియస్ గా చూడు వర్షిని, చూసావా గూస్ బంప్స్? నేను తీస్తున్నాను అన్న హ్యాపీనెస్ లో నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చూసారా చెమట. నాకు ఇంకొక మైనస్ ఏంటంటే గైస్, కళ్ళు కనపడవు గైస్. నాకు సైట్ కదా, లెన్స్ వేరే నావి ఎక్స్పైర్ అయిపోయాయి. దొరద ఫస్ట్ అది తీసే అమ్మయ్య. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏదో వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలి కదా. అవును, 2 types ఆఫ్ ముక్కు పుడకలు ఇవన్నీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాం, అంటే రెంటెడ్ కి. ఈ మూమెంట్ ఏంటంటే ఈ హార్ ముక్కులోకి, కళ్ళల్లోకి, నోట్లోకి వెళ్ళిపోతుంది గైస్. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఆల్రెడీ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఆపోజిట్ పర్సన్ ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు, ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, అవేమీ కనిపించట్లేదు. అది కాకుండా ఈ జుట్టు అలా కళ్ళల్లోకి వెళ్ళి పొడుస్తూనే ఉంది. సో ఈ మాల అంతా చూసారా, స్కెలిటన్ మాల. దీన్ని స్కెలిటన్ మాల అంటారు. కాళీ అమ్మ వేసుకుంటారు. అండ్ లెమన్, ఇది లెమన్ ప్లాస్టిక్. తర్వాత గైస్ ఇది మేము అడిగాము, దీన్నేమో బాహుబలి నెక్లెస్ అన్నారు. బాహుబలి అంట దీని పేరు. నేను అనుకోగానే నవ్వుకున్నాయి, బాహుబలి నెక్లెస్ మనం వేసుకుంటున్నాం అని. బట్ ఇయర్ రింగ్స్ అంతా మేమే పెట్టుకున్నాం. యాక్చువల్గా ఈ వీడియో మేము మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటంటే ఒకటి ఉంది. ఆ వీడియోస్ మీరు షార్ట్స్ లో చూడండి, ఎందుకంటే మేము ఫుల్ వీడియోగా అది చేయలేదు, షార్ట్స్ గా. ఎందుకంటే మన ఛానలే స్పెషల్లీ ఫర్ షార్ట్స్ కదా. సో షార్ట్స్ మీరు చూసేయండి మర్చిపోకుండా. అండ్ దానికోసమే ఈ గెటప్ ఇంత కష్టపడి, ఇన్ని హార్స్, ఇంకా ఎడిటింగ్ అంతా స్టార్టే చేయలేదు. చూసారంటే 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 8 hours ఆఫ్ జస్ట్ ఇలా రెడీ అయ్యి షూట్ కి 8 hours ఆఫ్ హార్డ్ వర్క్. ఇంకా ఎడిటింగ్ కి అదంతా ఇంకా చాలా చాలా పడుతుంది. సో 8 hours అని మీకు చెప్తున్నాను. ఇంకా అన్రెడీ అంతా అవ్వడానికి ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు గైస్. ఖచ్చితంగా షార్ట్స్ చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్. ఇట్ విల్ మీన్స్ లాట్ టు మీ. ఎందుకంటే ఇంత కష్టపడినందుకు పర్లేదు అన్నట్టు నాకు అనిపించాలి. సో మీకు ఈ స్కెలిటన్స్ తీసేద్దాము గైస్. మీకు తెలుసా నా హెయిర్ నేను చాలా త్వరగా పెంచేసానని? చూడండి నా హెయిర్ ఎంత లాంగ్ ఉందో ఇప్పుడు. బాగుంది కదా, ఎంత లాంగ్ హెయిర్. తీయండి రా బాబు ఈ విగ్గు. విడుదల దాన్ని ఏమంటారు, విముక్తి. అబ్బా గాలేస్తుంది లోపల, ఇక్కడంతా నాకు ఇప్పుడే గాలేస్తుంది. నాకు ఎందుకు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. నాకు ఎంత రిలీఫ్ గా ఉందంటే సీరియస్ గా. ఏంటి బ్లడ్ ఇదిగా వేసాము, ఆ బ్లడ్ ఏమో ఇప్పుడు గమ్లా పీల్ అయ్యి వస్తుంది చూడండి. చాలా వరకు మేకప్ పాడైపోయింది గైస్. నేను మీకు సరిగ్గా చూపించుకోలేకపోతున్నాను, బట్ వీడియోలో చూడండి. ఇదిగోండి బాహుబలి నెక్లెస్. కావాలంటే చెప్పండి, కొరియర్ చేస్తాం. చాలా కాస్ట్లీ గైస్. బంగారం అనుకుంటున్నారేమో, కాదు,
డూప్లికేట్. అదే కొరియర్ చేస్తాను. నా బంగారం అంటే చేసేస్తారు మరి. అండ్ నా మేకప్ గురించి చెప్పాలంటే ప్రతిదీ నేనే చేసుకున్నా. ఎవ్రీథింగ్. ఈ చేతులు మాత్రం బావా వర్షిని చేశారు. మిగతా నా మేకప్, ఐ లాషెస్, ఎవ్రీథింగ్ అంటే అన్ని మేకప్ అంతా నేనే చేసుకున్నా. ఇంకో కన్ను డ్రా చేసా. ఆ కన్ను అవుట్ లైన్ మాత్రం వర్షిని గీసింది, ఎందుకంటే నాకు సరిగ్గా కనిపించదు కదా. నా లెన్స్ వేరే. నాకు ఇది యాక్చువల్ గా చాలా 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 సడన్ ప్లాన్ ఈ వీడియో చెయ్యాలి అనేది. ఇది బాగుంది. బెల్లీ డాన్స్. అయ్యో నేను ఆడలేదే ఆ బెల్లీ డాన్స్. ఇలాంటి గెటప్ లో ఆడకూడదు, సారీ. ఇంకో ముక్కు పొడక ఆల్రెడీ పెద్ద రింగ్ ఏమో ఇటువైపుకి ఇచ్చారు, చిన్న రింగ్ ఏమో మళ్ళీ ఇటువైపుకి ఇచ్చారు. ఎలా పెట్టుకుంటాను రెండు? సరే ఇది తీసేద్దామా. ఇక్కడ ఒక ఐలాష్ ఉంది. దయచేసి తీసే వర్షిని, దయచేసి ఐలాషెస్ తీసే. ఇక్కడ ఒక ఐలాష్, నా 3వ కన్నుకి నా 2 కళ్ళకి దయచేసి తీసే. ఆ 2 కళ్ళు దేనికి యూజ్ అవ్వవు, కళ్ళద్దాలేస్తే గాని. మెల్లగా అంటే మరీ మెల్లగా తీస్తున్నా. అబ్బా యాక్చువల్ గా నాకు ముందే కళ్ళు కనపడవు. ఈ లాషెస్ వల్ల ఏంటంటే పెద్ద లాషెస్ వేసుకోవాలి కదా, ఈ లాషెస్ వల్ల ఇలా 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 మూసికిపోయింది గైస్. నాకు కనిపించేదల్లా ఓన్లీ ఇటువైపు ఇలా మూసికిపోయిందంతా. నాకు పైనుంచి అసలు ఏం కనిపించలే. ఇప్పుడు నా కళ్ళకి వెలుతురు అన్నది వచ్చింది. ఎందుకు నాకు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి? నాకు సీరియస్ గా ఐఎమ్ ఫీలింగ్స్ రియల్లీ గుడ్. ఒక 80 kgs తగ్గినట్టున్నా. ఇంకా మొత్తంగా తగ్గాలి అంటే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇప్పుడు నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను, ఆగండి. ఓకే గైస్, బట్టలు అవి మార్చేసుకున్నా. క్విక్ గా అంత క్విక్ గా నా మేకప్ రిమూవ్ చేసేసుకుంటే ఇంకో 10 కిలో కూడా తగ్గిపోతాను. చూడండి నీట్ గా ఉండే వైప్ ఎలా అవుతుందో. వావ్, సాటిస్ఫైయింగ్ సౌందర్య. నేను కొంచెం నా స్కిన్ తో హార్ష్ గా ఉన్నా, ఎందుకంటే నేను చాలా హార్ష్ గా దురద ఆపుకున్నా. దురద చాలా దురద వచ్చింది, బట్ నేను అది కంట్రోల్ చేసుకోమన్నా. అందుకే నేను నా ఫేస్ తో ఇంత హార్ష్ గా ఫీల్ చేస్తున్నా. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ షూటింగ్ వీడియో సౌందర్య? ఎందుకు మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి? I don't know. చెయ్యి సౌందర్య. నా సెల్లి సేవ చేస్తుంది నాకు. ఆహా, ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. హాయిగా ఉంది. పాప సౌందర్య ఈరోజు చాలా కష్టపడింది. ఈ రోజు కాదు, ఎప్పుడు కష్టపడుతుంది. ఈరోజు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా 10 times ఎక్స్ట్రాగా పడ్డావు. అబ్బా, అలా వర్షిని నాకు మసాజ్ కూడా చేస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. గైస్, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా. నా ముక్కు ఏంటి ఇలా ఎర్రగా ఉంది అనుకోకండి, ఏదో అయిపోయింది. జోకర్ లా ఉంది. ఓకే గైస్, నాకు ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి ఏసీలో కాసేపు నిద్రపోతాను. నా కళ్ళు కూడా నేను తెరలేకపోతున్నా. ఓకే గైస్, బాయ్.